క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి నిజమైన ధనము ఎచ్చట ఉన్నదని అడిగిన ప్రశ్నకు ప్రభువు మరి సాదృశ్యములతో ఈ విధముగా తెలియజేసినట్టుగా మనము కనుగొనుచున్నాం. ఒక ధనవంతుడైన యవనుడు ప్రభు యొద్దకు వచ్చి నిత్య జీవములో ప్రవేశించవలననిన ఏమి చేయవలనని ప్రభువును అడిగి ఉండెను. ఆ ప్రశ్నలకు మరి ప్రభువు మరి నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యమును పలకవద్దనియు మరి తల్లిదండ్రులను సన్మానించమని తెలియజేసినప్పుడు అవన్నీ చేయుచున్నాననియు ఇంకా ఏమి కొదవగా నాకున్నదని ఆ యవనుడైన ధనవంతుడు అడిగినప్పుడు మరి ప్రభువు నీకున్న సమస్తమును అమ్మి మరి పేదలకివ్వు, నన్ను వెంబడించు, అప్పుడు పరలోక రాజ్యంలో నీకు ధనము కలుగునని తెలియజేసినటువంటి ఆ మాటకు మరి ఆ యవనుడైన ధనవంతుడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుక వ్యసనపడుచు వెళ్ళి ఉండెను. ఆ సందర్భంలో మరి శిష్యులు మరి పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించువారై ఉన్నారని ప్రశ్నించినప్పుడు మరి ధనవంతులు ప్రవేశించుట అసాధ్యమని, సూది మధ్యంలో మరి ఒంటె ప్రవేశించుట సాధ్యమవుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడనియు మరి ప్రభు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ మాటకు శిష్యులు నివరపోయి పరలోక రాజ్యంలో మరి ఎవరు ప్రవేశించగలరు అని అడిగి ఉండిరి. దానికి ప్రభు మరి మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యమగును, మరి ఒకరు పరలోక రాజ్యంలో ప్రవేశించవలెననిన దేవుని వలన అది సాధ్యమగునని ప్రభు తెలియజేసి ఉండెను. అయితే ఎవరైతే ప్రభు నిమిత్తమై సహోదరి సహోదరులనైనను తమ సంతానమైనను భూములనైనను ఆస్తినైనను వదులుకొని మరి ప్రభు కొరకు జీవించవలసి వచ్చినట్లయితే అలాంటి సందర్భంలో వాటికి బదులుగా ప్రభు మరి ఎక్కువ 100 అంతలు గొప్పగా పరలోక రాజ్యంలో నేను ఇస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నట్లుగా మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వారు అనేకులు కడపడి వారగుదురు. నిజమైన ధనము ఈ లోకంలో లేదనియు, నిజమైన ధనము కూర్చుట ఈ లోకంలో వల్లపడదనియు, పరలోక రాజ్యమందు నిత్య జీవమును 100 అంతలు చెదరని ఆ యొక్క సంపద మీకు దొరుకునని ప్రభువు ఈ వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నాడు. దేవుడటి ధన్యత మనందరికీ దయచేయునుగాక.